వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. బ్లౌజ్ కటింగ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరైతే సేమ్ ఇవే 2 మిస్టేక్స్ చేస్తున్నారు. ఆ తర్వాత బ్లౌజులు కుదరట్లేదు అక్కయ్య అని చెప్తున్నారు. సో బ్లౌజులు ఏ సైజు వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఈ 2 మిస్టేక్స్ చెయ్యకపోతే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అది ఎలా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇది వచ్చేసి మన కొలత బ్లౌజ్, ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మన కాటన్ ఫ్యాబ్రిక్. మీకు తెలుసు కదా, కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టి కటింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇలా టైట్ ఉంది చూడండి, దీన్ని మనం బొద్దుపాటు అంటాం. ఈ 2 బొద్దుపాట్లు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా, ఎక్కువ తక్కువ ఉంటే ఒక లైన్ మార్క్ చేసేసుకొని ఆ తర్వాత పావించు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి. ఇది ఎందుకోసము, ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి కొలత బ్లౌజ్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కట్ చేసేసుకుందాం. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఏంటి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ డాట్ ఉంది కదా, ఇక్కడ వరకు బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసుకోవాలి. ఇదిగోండి, తీసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు. సో ఇప్పుడు మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ యొక్క పొడుగు, ఆ తర్వాత 1/2 ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ చివర హుక్స్ చివరి కాజా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఇలా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత. ఇది ఎక్కడ తీసుకోవాలి, ఈ కింది భాగంలో తీసేసుకోండి. ఇదిగోండి, కరెక్ట్గా పట్టేసుకోండి, లూజ్ టైట్ అనేది లేకుండా. కొన్ని బ్లౌజ్లకి ఫ్రంట్ కరెక్ట్గా పెట్టారు. ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఎక్కువ ఉంది, బ్యాక్ తక్కువ ఉంది. ఇది స్టిచ్చింగ్లో మిస్టేక్ ఉన్నది అని అర్థం. సో ఇలా కరెక్ట్గా టైట్గా 4 కలిపి పట్టేసుకొని ఈ విధంగా తీసేసుకోండి. ఇది వచ్చేసి మన నడుము కొలత. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకోసము అంటే మనం వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. డాట్ కోసం 1 ఇంచ్. ఆ తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకోండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ది మనకు అవసరం లేదు, కేవలం వెనకాలి మాత్రమే ఇలా టైట్గా పట్టేసుకోండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టుకొని కేవలం వెనకాలది మాత్రం ఇలా టైట్గా పట్టేసుకొని మిడిల్లో పట్టుకోండి. ఇప్పుడు ఈ మిడిల్లో దీనికి స్ట్రైట్గా ఇలా పట్టుకోవాలి. సో ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇదేంటి, ఇది నెక్ యొక్క కింది భాగం మార్క్ చేసేసుకున్నాం. సో మొత్తం పొడుగులకు వెళ్ళి ఈ నెక్ యొక్క కింది భాగం మార్కింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పైన వచ్చినట్టే కదా. ఇప్పుడు మనం నెక్ కోల్చుకోవాల్సిన పని లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకుంటున్నా. ఎందుకు 1/2 ఇంచ్ పైకి తీసుకుంటున్నా అంటే ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసినా లేదు అనుకుంటే మనకి హెమ్మింగ్ చేసినా కూడా 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం, 3. పొడుగు, నడుము కొలత, నెక్స్ట్ ఈ నెక్ యొక్క కింది భాగం. నెక్స్ట్ మనం చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఇదిగోండి, ఇక్కడ నుండి ఇక్కడికి నడుము కొలత దగ్గర నుండి పైకి ఇలా స్ట్రైట్గా చాలామంది అయితే మార్క్ చేస్తారు. సో ఇదే నేను చెప్పే ఫస్ట్ పాయింట్. ఎప్పుడు కూడా ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా తీసేసుకోవద్దు, ఓకేనా. ఎవరికైనా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా మార్క్ చెయ్యొద్దు. చాలామంది ఇలా చెయ్యడం వల్లనే బ్లౌజులు కుదరట్లేదు. మరి ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనం చెస్ట్ కొలత అనేది కొలుచుకోవాలి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చెస్ట్ కొలత నడుము కొలత సమానం ఉంటాయా ఎవరికైనా? అస్సలు ఉండవు. కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది, నడుము తక్కువ ఉంటుంది. కొందరికి చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటుంది. కొందరికి మాత్రం సమానంగా ఉంటుంది. సో చెస్ట్ నడుము సమానం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా కట్ చేస్తే బ్లౌజ్ అనేది కుదురుతుంది, మిగతా ఎవ్వరికి కూడా కుదరదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మనం చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి. ఈ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి. ఇదిగోండి, పొడుగు లైన్ యొక్క కింది భాగంలో చేతులు జాయిన్ చేసినాము కదా, ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా, ఈ కింద హుక్స్ కింద కాజా పెట్టినాం కదా, ఇది తీసేసేయండి. ఇదిగోండి, ఇక్కడ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి. స్ట్రైట్గా పట్టేసుకొని కొంచెం లాగి తీసుకోవాలి. లాగినప్పుడు ఈ ప్లేస్లో ముడత అనేది రావద్దు. సో మీరు ఇట్లా బాగా లాగిరనుకోండి, ఇదిగోండి గుంజినట్టయి ముడతలు వస్తాయి. సో నార్మల్గా కొంచెం లాగండి. ఎలా తెలుస్తుంది అక్కి అంటే మీరు 2-3 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి
చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నారు అనుకోండి స్టార్టింగ్, అప్పుడు ఏమవుతుంది మనకి ఇంత ప్లేసు ఒక సైడే కదా అంటే పావించు కదా, ఇంకొక సైడు పావించు, మొత్తం కలిపితే మనకి 1 ఇంచ్ అనేది టైట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఈ విధంగా కనుక కట్ చేస్తే ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక భాగం వరకు టైట్గా గుంజినట్టుగా అవుతుంది. ఓకే. సో ఖచ్చితంగా చెస్ట్ కొలత కోల్చుకుంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చాలామంది చేసే 2 మిస్టేక్లో ఇది ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ గురించి చెప్తాను. సో ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది. ఒకవేళ మీరు తీసుకున్నప్పుడు ఇలా క్రాస్గా వస్తే క్రాస్లో మార్క్ చేసుకోండి, ఇటు సైడ్ క్రాస్ వచ్చినా క్రాస్లో మార్క్ చేసుకోవచ్చు. ఎందుకు క్రాస్ వస్తుంది, ఎందుకంటే చెస్ట్ కొలత నడుము కొలత అందరిది సమానంగా ఉండదు కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి 1.5 ఇంచు కానీ 2 ఇంచులు కానీ ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే మనం సైడ్కి లూజ్ కానీ టైట్ కానీ చేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ అండ్ షోల్డర్ ఎట్లా తీసుకోవాలి అంటే, ఇక్కడున్న చెస్ట్ కొలత ఎంత ఉందో చూడండి. ఇక్కడున్న చెస్ట్ కొలత వచ్చేసి పావు తక్కువ 8 ఇంచులు ఉంది. కేవలం ఒక సైడు మాత్రం పావు తక్కువ 8 ఇంచులు. ఇంకొక సైడ్ కూడా కలిపితే ఎంత వచ్చింది మనకి 15.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఓకేనా. 15.5 ఇంచులు వెనకాల చెస్ట్ కొలత. అదేవిధంగా 15.5 ముందు కలిపితే ఎంత వచ్చింది 31. సో ఈ బ్లౌజ్ యొక్క అప్పర్ చెస్ట్ కొలత ఎంత ఉంది 31. మన గౌతమి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటి, అప్పర్ చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి. ఇక్కడ మనం ఎంత తీసుకుంటాం, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5. ఇందులోనే నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసుకుంటాం. ఒకవేళ 30 కంటే తక్కువ ఉంటే 5, 2, 40 కంటే ఎక్కువ ఉంటే 6, 2.5. కానీ ఈ కస్టమర్ అయితే చాలా అంటే చాలా సన్నం ఉన్నారు. అందరికీ ఇదే మెథడ్లో తీసుకుంటాం, కానీ కొందరు కస్టమర్స్కి మనం చెక్ చేసేసుకుంటాం. అంటే పర్సనాలిటీ అనేది తక్కువ ఉంది, అప్పుడు షోల్డర్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఇలాంటివి ఏంటి అంటే మనకి ఎక్స్పీరియన్స్తో వస్తాయి. సో నార్మల్గా ఈ కస్టమర్ యొక్క షోల్డర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. షోల్డర్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఎందుకంటే చాలా అంటే చాలా సన్నం ఉన్నారు. 5.2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇందులో నెక్ కోసం 2.2 ఇంచెస్ తీసుకుంటున్నా. లేదు కస్టమర్ వచ్చేసి నాకు సైడ్కి అంటే కొంచెం తక్కువ పెట్టండి అని అంటే కనుక 2 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా. ఇప్పుడు సేమ్ అదే విధంగా పెట్టేసుకున్న, ఫుల్ షోల్డర్ ఒకటి తగ్గించుకున్నా. ఇప్పుడు 2.2 ఇంచెస్ తీసేసుకొని ఈ కార్నర్ దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. 2 ఇంచులకి మార్కింగ్ తీసుకున్న తర్వాత ఈ కస్టమర్ చాలా సన్నం ఉన్నారని చెప్పినాను కదా. సో సన్నం ఉన్నారు కాబట్టి నేను ఇందులోనే ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటున్నా. ఎందుకంటే రౌండ్గా ఉన్న వాళ్ళకి ఇటు సైడ్కి పావించి పెంచినామనుకోండి మనకి బోన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో సన్నం ఉన్న వాళ్ళకి మాత్రం ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా. సో నార్మల్ పర్సన్ సన్నం అంటే ఇంకా చాలా సన్నం అనుకోండి, చిన్నపిల్లలకి లాగుంటే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చంక కొలత మార్క్ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం 5.2 ఇంచెస్. సేమ్ అదే 5.2 ఇంచెస్ నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసుకుంటున్నా. ఇది ఎక్కడైనా తీసుకొని నార్మల్గా ఇలా అందాద కొద్దీ తీసేసుకుందాం. ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి. చంక డౌన్ ఎంత తీసుకోవాలి, సో నేను ప్రీవియస్ దీనికంటే ముందు వీడియోలో చంక డౌన్ ఎవరికైనా 6 ఇంచులు తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్పినాను. ఆ వీడియోలో మీకు ప్రతి ఒక్కరికి అర్థమయ్యి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకు ఎప్పుడు 6 ఇంచులు తీసుకొని చెక్ చేసుకోవాలి కదా అంటే చాలా సన్నం ఉన్నారని చెప్పినాను కదా, అందుకే 5.5 ఇంచు తీసుకున్నా. 5.5 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా మూల దగ్గర 1.5 ఇంచు తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే. ఇదిగోండి సారీ. ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి టేప్తో కొలుచుకోండి. ఇదిగోండి ఈ లైన్ వరకు కదా, ఈ లైన్ వరకు కొలుచుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇది 7.2 ఇంచెస్ వచ్చింది. సరే, కానీ కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి కదా. మీ అందరికీ తెలుసు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎటు సైడ్ చెక్ చేసుకోవాలి, బ్లౌజ్ యొక్క వెనకాల సైడ్, ఇటు సైడు, ముందు సైడు కొలుచుకోవద్దు. సో వెనకాల సైడ్ అంటే ఇక్కడ కొలుచుకోవాలా, ఇక్కడ కొలుచుకోవాలా అంటే ఎక్కడైనా కొలుచుకోవచ్చు, ఇక్కడైనా కొలుచుకోవచ్చు, ఇక్కడైనా కొలుచుకోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ వెనకాల సైడ్ కొలుస్తున్నాను. చూడండి పైన భుజం దగ్గర నుండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం వరకు ఇదిగోండి కుట్టు ఎలా ఉందో అలా పెట్టేసుకోండి.
ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నోట్ చేసేసుకోండి. కొలత బ్లౌజ్ ఎంత ఉంది, 7. కానీ ఇందులో నుండి 1/2 ఇంచ్ మైనస్ చేస్తున్నా. 7లో నుండి 1/2 ఇంచ్ మైనస్ చేస్తే 6.5 ఇంచులు వచ్చింది. ఇదేంటి, మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత. ఎందుకు 1/2 ఇంచ్ మైనస్ చేసిండ్రకి అంటే మనం కడిగేసే దిక్కన్నా కాదు, మనం ఎక్కడ కడిగేస్తాం, ఈ ప్లేస్లో కడిగేస్తాం. సో మీరు ఇక్కడ కొలుచుకున్నారనుకోండి, ఎక్స్ట్రా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొలుచుకున్నాం కాబట్టి 1/2 ఇంచ్ మైనస్ చేసినాను. ఓకే, ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత 6.5 ఇంచులు వచ్చింది. కానీ మనం మార్కింగ్ చేసినప్పుడు ఎంత వచ్చింది, 7.2 ఇంచులు అయితే వచ్చేసింది. అంటే ఇంత లూజ్ వస్తుంది. ఈ చంక భాగంలో 1/2 ఇంచు లూజ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి చంక మొత్తం ముడతలు అయిపోతుంది. సో చంక మొత్తం ముడతలు అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ జారిపోతే బ్లౌజ్ కుదరదు. సో మరి ఏం చేయాలి అంటే ఈ లైన్ కొంచెం పైకి జరిపేసుకుందాం. ఎంత పైకి జరుపుకుందాం అంటే జస్ట్ అందాద కొద్దీ పైకి జరుపుకుందాం. అందాద కొద్దీ జరిపేసుకొని సేమ్ ఈ ప్లేస్లో మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కొలుచుకుందాం ఇది ఎంత వచ్చింది అనేది. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 6.7 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడికే కదా మన లైన్. ఎంత వచ్చింది, 6.7. కానీ మనకు కావాల్సింది ఎంత, 6.5. 2 ఇంచులు లూజ్ ఉంది. ఏమవుతుంది అంటే ముడతలు వస్తాయి. సో బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే ఆ మాత్రం కూడా రావద్దు. ఇంకా కొంచెం పైకి జరిపేసుకోండి. మళ్ళీ మూల దగ్గర మళ్ళీ రౌండ్గా మార్కింగ్ చేసేసుకుందాం. ఇదిగోండి, మళ్ళీ రౌండ్గా మార్కింగ్ చేసేసుకొని ఇది మళ్ళీ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 6.5 ఇంచులు. మనం మార్కింగ్ చేసింది 6.5. కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉంది, 6.5. అంటే మనకి ఇక్కడ ఈ చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు అనేవి రావు. ఇక్కడ ముడతలు రావు, చంక కింద కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నాం చూడండి, 5 ఇంచులు. అదేవిధంగా మీరు పైనుండి తీసుకుంటే 5.2 ఇంచులు. సో నేను చెప్పినాను కదా, ఎవరికైనా చంక డౌన్ అనేది 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుందని. ఇక్కడ 5 కంటే తక్కువ వచ్చింది అంటే నేను చెప్పినాను కదా, చాలా సన్నం ఉన్న పర్సనాలిటీ కాబట్టి మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి, ఇక్కడ ఖచ్చితంగా చెస్ట్ కొలత కొలుచుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడున్న చంక కొలతకి ఇక్కడున్న చెస్ట్ కొలత మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది ఎక్కడ చంక భాగంలో చంక కింద ముడతలు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో నేను చెప్పాలి అనుకున్న ఫస్ట్ పాయింట్ అయితే చెప్పినాను కదా, సెకండ్ పాయింట్ చెప్తాను. అంతకంటే ముందు బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్లో మార్క్ చేసేసుకోండి. అండ్ అదేవిధంగా వెనకాల భాగంలో మనం డాట్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. సో డాట్ యొక్క పొడుగు అనేది పెద్దగా అంటే ఇంతే అని ఏం లేదు, కొంచెం మ్యాండేటరీ అయితే ఏం లేదు, జస్ట్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు. సైడ్కి మాత్రం 1/2 ఇంచు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఇటు సైడ్కి 1/2 ఇంచ్ ఉంటేనే బ్లౌజ్ యొక్క భుజం అనేది ముందుకి జారకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. సో ఖచ్చితంగా ఇక్కడ 1/2 ఇంచ్ ఉండాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటే ఎంత అవుతుంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా. సో అందుకే మనం ఫస్ట్ స్టార్టింగ్లో 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత కూడా భుజాలు జారుతాయి అని కొందరు అంటారు. సో బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అని అనుకుంటే ఇక్కడ నుండి ఇక్కడికి డాట్ దగ్గర నుండి ఇలా క్రాస్లో తీసేసుకోవాలి. ఎందుకు అనంటే ఈ ప్లేస్లో మనకి ఇలా సన్న ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండడం వల్ల బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా భుజం అనేది జారకుండా అద్దినట్టుగా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. మీరు చేసే మిస్టేక్ అయితే అర్థమైందా ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే హ్యాండ్ కట్టింగ్ గురించి నేను చెప్తాను. అక్కడ ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టేసుకోండి. ఓకే. సో ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క ఇటు సైడ్ కార్నర్లో మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి, ఇటు సైడ్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడానికంటే ముందు ఇక్కడ ఉన్న చంక కొలత ఎంత మార్కింగ్ చేసుకున్నామో ఒక్కసారి నోట్ చేసేసుకోండి. ఇదిగోండి, మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నా మీకోసం. ఎంత మార్కింగ్ చేసుకున్నాం, 6.5 ఇంచులు. కొలత బ్లౌజ్ ఎంత, 6.5 ఇంచులు. పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు ఇది డబుల్ లేయర్ ఉంది, దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కిందికి పోగులు ఉన్నాయి కదా, కింద పోగులు ఉన్నాయి కాబట్టి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత 1/2 ఇంచు డిఫరెన్స్తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి చెప్పండి
మనం పైపింగ్ వేస్తాం కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తీసుకునేటప్పుడు కూడా వెనకాల భాగంని బేస్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. ఇదిగోండి, ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా, వెనకాల భాగం సైడ్ పట్టుకోండి. భుజంకి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి, ఈ లైన్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే చేతులు జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క లూజ్, హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి పొడుగు దగ్గర. ఇప్పుడు ఇది మనం కట్ చేసేది మోచేతి వరకు ఉన్న చేతులు. సో మోచేతి వరకు ఉన్న చేతులకి నేను కట్ చేసే మెథడ్లో హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకుంటాం. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అనేవి ఎక్కడ జాయిన్ చేస్తున్నాం, బ్లౌజ్ యొక్క చంక భాగంలో మార్కింగ్ అటాచ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత అనుకున్నాం, 6.5 ఇంచులు. సేమ్ అదే 6.5 ఇంచులు ఇప్పుడు తీసుకోవాలి. ఇదిగోండి, ఈ 6.5 అనేది పొడుగు లైన్ పైన పెట్టండి, 0 అనేది ఈ డౌన్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి. ఆ తర్వాత ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్. ఈ ఎక్స్ట్రా మార్జిన్ కూడా మనం వెనకాల భాగం కట్ చేసేటప్పుడు సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఎంతైతే తీసుకున్నామో అంతే ఎక్స్ట్రా మార్జిన్ హ్యాండ్ కూడా తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచులు తీసుకొని సైడ్ కిందికి 1/2 ఇంచు డౌన్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా ఉన్న లైన్ని కొంచెం రౌండ్గా చేసేసుకుంటూ ఈ పాయింట్ని కలిపేసుకోండి. లేదక్క మాకు ఈ విధంగా కర్వ్ రావట్లేదు అని అనుకునే వాళ్ళు ఏంటి అంటే వీటికంటే ముందున్న వీడియోస్ చూడండి, మన ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలి అని చూపించినాను. ఓకేనా, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క కర్వ్. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో మార్క్ చేసేసుకోండి. ఈ 2 ఇంచుల పాయింట్ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మిడిల్లో ఒక లైన్ డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది. సో బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 కంటే తక్కువ ఉంటే ఈ ప్లేస్లో 1/2 ఇంచు తీసుకోవాలి. ఒకవేళ 30 కంటే ఎక్కువ ఉందనుకోండి, 3/4 ఇంచు తీసుకొని ఈ 2 ఇంచుల లైన్ దగ్గర నుండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇదేంటి అంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లోతు. అయ్యో మన సీజర్ ఎటో పోయింది. ఓకే, సో ఇది కేవలం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే మనం లోతు అనేది తీయాలి, బ్యాక్ సైడ్లో మనం లోతు అనేది తీయం. ఓకే, ఇది వచ్చేసి మనం ఇలా ఓపెన్ చేసుకుంటాం కదా, ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ లోతు తీసిన పార్ట్ ఏమో ఫ్రంట్ సైడ్లో ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఇక్కడున్న చంక కొలత ఈ బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అవునా కాదా? ఎందుకు? ఇక్కడ ఎంత తీసుకున్నాం, 6.5. ఇక్కడ కూడా ఎంత తీసుకున్నాం, 6.5. ఇవి 2 చంక కొలతలు మ్యాచ్ అయినప్పుడు మనకి ఈ ప్లేస్లో లూజ్ కానీ టైట్ కానీ అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవు. సో ఇక్కడ లూజు టైట్ కాలేదు అంటే బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారవు. ఒకవేళ లూజ్ ఉన్న టైట్ కుట్టు వేసినా కుట్టు విప్పినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది 100% కుదురుతుంది. మీకు ఎవరికైనా డౌట్ ఉండి కరెక్ట్గా రాని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత కామెంట్ చేయండి మీకు సెట్ అయిందా కాలేదా అని. 100% చెప్తున్నా, ఈ 2 పాయింట్స్ కనుక మీకు తెలిస్తే బ్లౌజ్ అనేది 100% కుదురుతుంది. సో వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు చాలా వీడియో అనేది లెంతీ అయింది. సో సన్నం ఉన్న వాళ్ళకి, దొడ్డున్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ కొత్తగా వచ్చేసేవారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.